అయితే ఈ కాలర్ మనకేందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, యూట్యూబ్‌లో షార్ట్స్‌లో ఈ లైనింగ్ వరకు ఏదో కట్ చేసి దాన్ని తిరిగేసి ఏదో చూపిస్తున్నారు గానీ, ఇట్లా చేస్తే మాత్రం కటింగ్ వరకు బాగానే. స్టిచ్చింగ్ చేయడం మాత్రం చాలా కష్టమండి. ఈ ప్రాసెస్‌లో మాత్రం కాలర్ ఏమాత్రం రెడీ అవ్వదు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్‌లో ఈ పై వైపున ఎక్కువ తీసుకోవడం గాని ఇట్లా, తర్వాత ఇక్కడ రౌండ్ రౌండ్ తీయడం మీద అంతేం లేదు. ఆ ప్రాసెస్‌లో ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా రాదు. కాలర్ కుట్టడమే రాదసలు. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఇట్లా నీట్‌గా సర్దుకోండి. ఈ కాలర్ షేప్ ఏదైతే ఉందో ఇది నీట్‌గా సర్ది ఓకే. ముందుగా 1 మీటర్ లైనింగ్ పీస్ తీసుకుందాం. ఓపెన్స్ వచ్చేసి అటువైపున, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకొచ్చేలాగా పెట్టేసుకొని, కింద హెచ్చు తగ్గులు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసి తర్వాత బ్లౌజ్ పొడవు నేను 13.5 ఇంచులు తీసుకుంటున్నా. పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసి 14.5. తర్వాత మనకు కింద వైపున నడుము లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. మీ నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా పెట్టేసుకోండి. 32 నడుము లూజు, 1 ఇంచ్ డాటు, 2 ఇంచులు ఖర్చు. ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ 15 ఇంచులు. దాంట్లో సగం 7.5. ఇదే 7.5 ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్. అయితే ఇక్కడ నెక్ కోసం చూడండి మనకు 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఎవరికైనా సరే. చంక డౌన్ కూడా సేమ్ 7.5. ఒక పావు ఇంచు తగ్గించి కూడా పెట్టుకోవచ్చు. బట్ 7.5 పెట్టండి. ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. నడుము లూజ్‌కి మనం ఎగ్జాక్ట్‌గా 8 ఇంచులు యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మన వేదా టైలర్స్ కటింగ్ ప్రాసెస్‌లో 40 ఇంచులు వస్తుంది. నాలుగో భాగం వచ్చి 10 ఇంచులు, ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత మనకు చంక రౌండ్ తీసుకుంటాం. నడుము లూజు 32 ఇంచులు కాబట్టి 1.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కార్నర్ దగ్గర చంక రౌండ్ తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి వచ్చేసి మనము కాలర్ నెక్ వెనకాల కాలర్ వస్తుంది కాబట్టి 3/4 ఇంచు లేదంటే 1 ఇంచు కంటే ఎక్కువ తీసుకోవద్దు. నేను 1 ఇంచు తీసుకుంటున్నా. జస్ట్ ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు లైట్‌గా కర్వ్ షేప్ ఇచ్చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు తీస్తే సరిపోతుంది. ఎక్కువ వంగినట్టు ఉన్న వాళ్ళకైతే 3/4 ఇంచు తీయండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. డాట్ కూడా మార్కింగ్ చేసుకుందాం. 1 ఇంచు డాటు వెడల్పుతో కలుపుకొని ఎంత 9 ఇంచులు వచ్చింది కదా, సగానికి పెట్టేసుకోండి. ఒక 4.5 డాట్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ 1 ఇంచు తీసుకున్నాం కదా, డాట్ కోసం ఇక్కడ డివైడ్ చేసుకోండి రెండు వైపులా కూడా. తర్వాత చివరి వైపున ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్లైడ్గా తగ్గిస్తాం. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపుతాం. అయితే ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించారండి. హ్యాండ్స్ నార్మల్గా మీరు కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేయాలో చూద్దాం. ఓపెన్స్ అనేది మన వైపున కొట్టేలాగా పెట్టేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని డైరెక్ట్ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. మీరు ఫ్రంట్ పార్ట్ కోసం విడిగా చేయాల్సిన పని లేదు. మీకు ఎట్లా వీలైతే అట్లా పెట్టేసుకోండి. ఇట్లా మార్కింగ్ చేసేటప్పుడు ముందు వైపున మనకి ఓపెన్స్ ఉంటాయి కదా, హెచ్చు తగ్గులు ఉంటాయి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇటువైపున. ఇట్లా డ్రా చేసి ఒక్క 1/2 ఇంచ్ అంతా ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం 1/2 ఇంచు లేదంటే 1/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఒక మార్కింగ్ చేయండి. చేసిన తర్వాత ఏదైతే ఖర్చు తీసుకురో ఇక్కడ ఈ పీస్ అనేది ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టిన తర్వాత మనకి ముందు వైపునకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచు పై ముందుకు జరపాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ లూజ్ వస్తుంది. అందుకోసం ఈ పీస్ని ఇలా పైన మాత్రమే, కింద మాత్రం జరపదు, పైన మాత్రమే జరిపి ఈ పీస్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసుకో. నార్మల్గా బ్లౌజుల్లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గానే వస్తుంది. కటింగ్లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే సీక్వెల్గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ పీస్ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇది ఫ్రంట్ పార్ట్ వీనెక్ వస్తుంది. సో వీనెక్ వచ్చినప్పుడు మీరు నార్మల్గా ఫ్రంట్ నెక్ డీప్ ఎంత రెగ్యులర్గా పెట్టుకుంటారో ఆ ప్రకారంగా పెట్టుకోండి. కాకపోతే ఒక 1/2 ఇంచు కొద్దిగంత ఎక్స్ట్రా తీసుకుంటేనే బెటర్ అనమాట. ఇప్పుడు 6.5 ఇంచులు రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు అనుకోండి ఫ్రంట్ నెక్ డీప్, ఒక 1/2 ఇంచు కలిపి 7 ఇంచులు పెట్టుకోండి. సో ఇది పైనుంచి 7.5 పెట్టేసుకుంటే 7కు రెడీ అవుతుంది. ఇది మళ్ళీ మీరు పెంచినాం కదా అని ఇబ్బంది ఏం పడవద్దు. వీనెక్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వీనెక్ అనేది తీస్తాం. సో వీనెక్ తీయడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి హుక్స్ల పట్టి 1/2 ఇంచు వదిలిపెట్టి ఇక్కడ వరకు తీసుకోండి. ఇలా తీసుకున్నామంటే మరి వీనెక్ కరెక్ట్ వచ్చేస్తుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్లో చంక భాగం లోతు తీసుకుంటాం. కింద వైపున కాకుండా పై వైపున 3/4 ఇంచు వచ్చేలాగా చూసుకొని ఇక్కడ నుంచి 3/4 ఇంచును కలుపుకుంటూ ఇలా లోతు అనేది తీసుకోవాలి. 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు దాటనీయకుండా లోతు తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నేను ఫుల్ ప్రిన్సెస్ కట్ వేస్తున్నానండి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా లైన్ డ్రా చేసి ఇక్కడ మనం మెయిన్ డాట్ వేస్తాం. ఈ ఉక్సుల పట్టి కోసం ఏదైతే లైన్ తీసుకున్నామో ఇక్కడి నుంచి 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనం డాట్ వెడల్పుని డివైడ్ చేసుకుంటాం. సో నడుము లూజు 32 ఇంచులు కాబట్టి
మనకు అటువైపున ఇటువైపున 1.5 ఇంచు తీసుకుంటే సరిపోతది. మీకు ఈ ప్రాసెస్ ఏందంటే మీకు ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. బోట్ నెక్ మోడల్‌లో మహారాణి బ్లౌజ్ ఉంది, కాలర్ నెక్ ఉంది, హాల్టర్ నెక్ ఉంది, హై నెక్ ఉంది. అన్నీ కూడా మన ఛానెల్‌లో ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఈ ప్రాసెస్ ఇంకా డెప్త్‌గా చూడాలనుకుంటే చూడండి. ఇప్పుడు మనకేందంటే మెయిన్ కాలర్ ఇంపార్టెంట్ ఇక్కడ. కాలర్ కటింగ్ అనేది మీకు తెలవాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో యూట్యూబ్‌లో కూడా షార్ట్స్‌లో చూయిస్తుర్రు గానీ అది కరెక్ట్‌గా కాదు. ఆ ప్రాసెస్‌లో సెట్ చేయాలంటే కూడా చేయొచ్చు. దానికి సెట్ చేసేసరికి తలపానం తోకకొచ్చేస్తది. ప్రాసెస్ అనేది వేరేలాగా చేసుకుంటే చాలా ఈజీ చేసుకోవచ్చు. మీకు కాలర్ వరకు అయితే చూపిస్తాను. ఈ డెప్త్‌గా చూడాలనుకుంటే మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఏదైతే తీసుకున్నామో ఇక్కడ నుంచి పైకి 1 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి దీనికి స్లైడ్‌గా కలిపేసుకోవాలి ఇట్లా. ఇది ఖచ్చితంగా తగ్గించాలి. ఇక్కడ వచ్చేసరికి మనకు 2 ఇంచులు ఏదైతే ఉందో ఈ 2 ఇంచుల వరకి ఇదేంటంటే మనం పెంచేయాలి. 32 నడుము లూజ్ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ పెంచుతున్నాం. నార్మల్‌గా 30 కంటే తక్కువ ఉంది అంటే పెంచాల్సిన పని లేదు. ఏదైతే లెంత్ ఉందో అక్కడి వరకే తీసేసుకోవచ్చు. కానీ డాట్ వేసే విధానం కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటది అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు మార్కింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు దీంట్లో మనం ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇచ్చుకుంటాం అన్నమాట. ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మెయిన్ డాట్ పొడవు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ చెస్ట్ పాయింట్ మెజర్‌మెంట్ మీ దగ్గర ఉంటే తీసుకోండి. లేదు అంటే ఈ డాట్ పొడవు 3.5 ఇంచులకు తీసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ పాయింట్ మెజర్‌మెంట్ 9.5 ఇంచులు. ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి 9.5 ఎక్కడి వరకు వస్తుందో చూసుకోండి కరెక్ట్‌గా. ఇక్కడ వరకు వస్తుంది. ఈ మెయిన్ డాట్‌ని ఇక్కడ వరకు పెంచేసేయండి దీన్ని. ఇట్లా. ఈ సైడ్ కూడా అంతే. ఈ పాయింట్ మెజర్‌మెంట్ వరకు ఎగ్జాక్ట్‌గా పెంచేసి ఇప్పుడు ఇక్కడ నుంచి దీని లోపలికి స్లైడ్‌గా కర్వ్ షేప్ ఇవ్వాలి. ఇలా. తర్వాత ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ తీయండి దీన్ని. హాఫ్ ఇంచ్ తీసి దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇది నేను కటింగ్ చెయ్యను. కుట్టేటప్పుడు డైరెక్ట్ ఒక కుట్టు వేసేస్తాను అంతే. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ విడివిడిగా తీయకుండా ఒక కుట్టుతో నేను షేప్ అనేది రెడీ చేసేస్తాను. మీరు కావాలంటే 3 డాట్ విత్ షేప్ బెల్ట్ వేసుకోండి. ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వేసుకోండి. సింగిల్ డాట్ కూడా వేసుకోవచ్చు. మీ చాయిస్ అది. నేను ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలా డైరెక్ట్ కుట్టు వేసేస్తాను అంతే దీనికి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్‌లో ఈ పై వైపున ఎక్కువ తీసుకోవడం గాని ఇట్లా తర్వాత ఇక్కడ రౌండ్ రౌండ్ తీయడం మీద అంతేం లేదు. ఆ ప్రాసెస్‌లో ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా రాదు. కాలర్ కుట్టడమే రాదసలు. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకి కట్ చేసుకుందాం. చాలామంది ఆన్‌లైన్ క్లాసెస్ గురించి అడుగుతున్నారండి. ఇంకా డౌట్స్ ఉన్నాయని చెప్పి. మన వాట్సాప్ నంబర్‌కి మీకు ఉన్న డౌట్‌ని ఒకసారి వాయిస్ మెసేజ్ గాని, లేదంటే టెక్స్ట్ మెసేజ్ గాని చెయ్యండి. మీకు రిప్లై ఇస్తాను నేను. చాలామంది ఎట్లా జాయిన్ అవ్వాలి? టైమింగ్స్ అవన్నీ అడుగుతున్నారు. సో, టైమింగ్ అట్లా ఏముండదండి. మీకు నచ్చిన టైంలో క్లాస్ అనేది వినొచ్చు. దీనికోసం పర్టిక్యులర్‌గా ఈ టైంలో ఉంటుందని ఏం లేదు. ఇప్పుడు నేను దీనికి హ్యాండ్స్ అయితే ఏం చూపిస్తలేదు. హ్యాండ్స్ మీరు కటింగ్ అనేది చేసేసుకోండి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ వరకి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ వరకి. అయితే హ్యాండ్స్ వరకు మీరు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోండి. కొంచెం ఈ దానికి ఎల్బో హ్యాండ్స్ అయితే బాగా సెట్ అవుతదనమాట. తర్వాత ఇప్పుడు దీంట్లో వెనకాల పార్ట్ ఇప్పుడు హై నెక్ పైకి పెట్టినాం కదా! ఈ మధ్యలో ప్లేస్‌లో మీకు ఏదైనా డిజైన్ కావాలంటే పెట్టేసుకోండి. ఇబ్బంది ఏముండదు. నేను ఇప్పుడు దీనికి డిజైన్ లాంటిది ఏం పెట్టను. నార్మల్‌గా ఉంచేస్తాను. ఒకసారి బ్లౌజ్ వేసిన తర్వాత ఒకవేళ ఏదైనా డిజైన్ పెడితే బాగుంటుంది అనుకుంటే కుట్టిన బ్లౌజ్ కూడా మనం డిజైన్ పెట్టుకోవచ్చు. బక్రం పీస్‌తోని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అది నేను తర్వాత చూస్తాను. ఇప్పటికైతే వెనకాల డిజైన్ అయితే ఏం పెట్టట్లేదు. అయితే దీనికి కాలర్‌కొచ్చి ఇక్కడే డిజైన్ చేయాల్సింది అయితే ఏమి ఉండదండి. సెపరేట్‌గా కాలర్ డిజైన్ చేసుకుంటాం. అంటే బక్రం క్యాన్వాస్‌తోని సెపరేట్ క్లాత్ ఒకటి తీసుకొని మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటది. దానికంటే ముందు ఇప్పుడు మనకి లైనింగ్ వరకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాం కదా! సేమ్ ఒరిజినల్ పీస్ కూడా కట్ చేసుకొని లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. ఈ వెనకాల డాట్ వేసుకొని నడుం బెల్ట్ వేసుకుంటారా, పైపింగ్ వేసుకుంటారా మీ ఇష్టం. ఈ బ్యాక్ పార్ట్ వరకు కూడా కంప్లీట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఈ కుట్టు ఏసే విధానం మీకు ఆల్రెడీ మన ఛానెల్‌లో చాలా సార్లు చూపించిన నేను. ఒకసారి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వేద టైలర్స్ అని చెప్పి సెర్చ్ చేసి చూడండి. జస్ట్ ఒక కుట్టుతో ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మొత్తం లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసినాను. తర్వాత బ్యాక్ పార్ట్‌లో ఇక్కడ డాట్స్ వేసుకొని పైపింగ్ అనేది వేసిన. అయితే పైపింగ్ వచ్చేసి ఇక్కడ నేను టాప్ స్టిచ్ అనేది వేయలేదండి. హెమ్మింగ్ చేయిస్తాను. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. ఇదిగోండి మనకి ఇక్కడ కుట్టు అనేది వేసేసిన. కింద మీకు చెప్పిన కదా ప్రిన్సెస్ కట్ కుట్టు వేసుకోవాలి అని చెప్పి. ఈ కింద నుంచి పై వరకు జస్ట్ ఒక కుట్టు వేసిన. ఇక్కడ ఉక్స్ పట్టి డాట్ ఏమి వేయలేదు ఇంకా. జస్ట్ ఇదిగోండి ఇక్కడికే కప్పు షేప్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత 2 పీసెస్ ఇదిగోండి ఇట్లా 2 పీసెస్ ప్రిపేర్ చేసుకొని ఒక పీస్‌కి ఆల్రెడీ మనకి ఇక్కడ పావించు ఖర్చు కోసం తీసుకున్నాం కదా! ఆ ఖర్చుకి ఎగ్జాక్ట్‌గా ఇదిగోండి మనకు ఉక్సుల పట్టి, కాజా పట్టి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవాలి కూడా. మనకి ఇక్కడ వరకి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని చెప్పి. ఇదిగోండి వీ నెక్ వరకి కరెక్ట్‌గా వచ్చింది.
ఇట్లా చెక్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక వైపున చేసిన. అయితే షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కూడా చిన్న ట్రిక్ ఉంటది. అది చెప్పడం కోసం ఇంకొకటి చేయలేదు నేను చూపిస్తాను ఇప్పుడు. అయితే షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ నెక్ పార్ట్. ఇదొచ్చి నెక్, ఇదొచ్చేసి చంక. ఇదిగోండి ఇక్కడ చంక భాగము షోల్డర్‌లో. ఇదొచ్చేసి నెక్ పార్ట్. జాయింట్ ఎట్లా చేయాలి అంటే ఈ నెక్ పార్ట్ దగ్గర కరెక్ట్ ఇదిగోండి ఈక్వల్‌గా ఈ విధంగా పెట్టేసుకోవాలి షోల్డర్స్ అనేది. పెట్టిన తర్వాత ఇక్కడ పావించు మాత్రమే పెట్టాలి ఇక్కడ. రబ్ చేయండి. హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటాం. కానీ ఇక్కడ పావించే పెట్టాలి. చివరి వరకు వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా హాఫ్ ఇంచ్ రావాలి. చివరిన వచ్చేసి హాఫ్ ఇంచే ఉంటది. ఈ స్టార్టింగ్ వైపున మాత్రం పావించే పెట్టాలి. ఈ ఖర్చును ముందు వైపున కొంచాలి ఇట్లా. ఇదిగోండి ఇట్లా. మనకు రెగ్యులర్‌గా ఈ ఖర్చును వెనకాల కొంచుతాం కదా! కాలర్ బ్లౌజెస్‌కొచ్చి ఇట్లా ముందు వైపునకొచ్చి ఇదిగోండి ఈ విధంగా రబ్ చేసుకోండి. ఇట్లా 2 వైపులా షోల్డర్ జాయింట్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం కాలర్ అనేది రెడీ చేసుకోవాలి. కాలర్ రెడీ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇట్లా షోల్డర్స్ జాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇవి 2 ఈక్వల్‌గా రావాలి. ఇదిగోండి కార్నర్ దగ్గర ఇట్లా ఈక్వల్‌గా వచ్చేలాగా ఈ పార్ట్‌ని పెట్టేసుకోండి. ఇట్లా. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. ఇదిగోండి వీ నెక్ ఏదైతే ఉందో ఈ వీ నెక్ పార్ట్ వరకి ఇదంతా ఇదిగోండి ఇట్లా కరెక్ట్ ఈ షేప్. మనకు కాలర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ అటాచ్ చేస్తాం. అయితే ఇక్కడ కొంచెం ఇట్లా ఉంది కదా! దీన్ని రౌండ్‌గా చేయండి. మన కాలర్ అంటే ఎట్లుండాలి? ఇట్లా రౌండ్ షేప్ రావాలి కదా! ఇక్కడ కొంచెం రౌండ్‌గా తీసేద్దాం దీన్ని. ఇట్లా. జస్ట్ ఏందంటే షేప్ పర్ఫెక్ట్ వస్తదనమాట. ఇప్పుడు ఇదిగోండి మనకి ఇట్లా కట్ చేసిన తర్వాత ఒక బక్రం క్యాన్వాస్ అయితే తీసుకోండి. ఇక్కడ ఏందంటే ఈ టేబుల్ వైట్ కలర్ ఉంటది కదా! బక్రం పెడితే కనబడదు కాబట్టి ఒక రెడ్ కలర్ టేబుల్ పెట్టిన. ఒక బక్రం క్యాన్వాస్ ఇది కూడా ఐరన్ షీట్ వచ్చేది తీసుకోండి మీరు. దీన్ని ఇట్లా కరెక్ట్‌గా ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇటువైపునకి వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మనకు కట్ చేసుకున్న ఈ పీస్‌ని మనకి ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ నీట్‌గా వచ్చేలాగా చేసుకున్నాం కదా! ఈ పీస్‌ని వచ్చేసి ఇలా పెట్టేసుకోండి. అయితే ఈ పై వైపున దాదాపు ఒక 2, 3 ఇంచుల క్లాత్ ఇక్కడ పేపర్ 3 ఇంచులు వచ్చేలాగా చూసుకొని ఇక్కడ నుంచి పెట్టేసుకోండి. అయితే ఇది వచ్చేసి మనకు ఫోల్డింగ్ ఉంది కదా! ఈ ఫోల్డింగ్ సమానం పెట్టకుండా కొంచెం ఇదిగోండి ఇట్లా ఒక పావించంత క్రాస్‌గా వచ్చేలాగా దీన్ని పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ కాలర్ అనేది కుట్టిన తర్వాత మెడ దగ్గర టైట్ కాకుండా ఉంటుందన్నమాట ఇట్లా తీసుకోవడం వల్ల. ఇదిగోండి కరెక్ట్ షేప్. ఏందంటే ఇక్కడ బుడగలు, ముడతలు ఉండకుండా ఇట్లా నీట్‌గా ఈ నెక్ వరకే చూసుకోండి. ఈ మిగతా పార్ట్‌తోని పని లేదు. ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఈ కాలర్ వరకే నీట్‌గా సరి చేసుకొని ఇప్పుడు ఈ ఎడ్జ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎట్లుందో అట్లా మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇక్కడ చూడండి కాజా పట్టి వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది కదా! ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని దీని కింద ఒక పావించ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే మనకు ఖర్చు కోసం కావాలి. ఒక్క పావించ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా ఇది ఎట్లుందో అట్లా మార్కింగ్ చేసేసి ఇప్పుడు నేను ఈ కాలర్ వేయడానికి గోల్డ్ కలర్ క్లాత్ యూజ్ చేస్తున్నా. మీరు ఒకవేళ శారీలో ఉన్న పీస్ తీసుకోవాలి అనుకుంటే కొంచెం శారీలో నుంచి కట్ చేసుకోండి. ఏందంటే శారీలో క్లాత్ తగ్గిపోతది అనుకుంటే సెపరేట్ క్లాత్ వాడుకోవచ్చు. ఇలా. ఇది వచ్చేసి మనకు ఒరిజినల్. ఇది వచ్చేసి కింద ఒక పావించు ఖర్చు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. అంటే కాలర్ ఇక్కడ రిఫరెన్స్ పిక్‌లో ఏ విధంగా అయితే ఉందో అదే ప్రకారంగా తీసేసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు టేప్ పెట్టేసుకొని ఒక 2 ఇంచులు తీసుకోండి పై వైపున సరిపోతది. ఎక్కువేం అవసరం లేదు. ఇక్కడి నుంచి 2 ఇంచులు. ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇదే విధంగా సేమ్. ఎక్కడి వరకు అంటే ఇది స్ట్రెయిట్ ఏదైతే ఉందో ఈ కార్నర్ వరకు ఇదిగోండి. ఇక్కడ వరకు 2 ఇంచులు వచ్చేలాగా తీసేసుకోండి. ఇలా ఇక్కడ వరకు స్ట్రెయిట్‌గా తీసుకున్న తర్వాత ఇది ఏందంటే రిఫరెన్స్ పిక్‌లో ఉన్నట్టుగా నేను యాజ్ ఇట్ ఈస్‌గా చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు నచ్చిన షేప్ పెట్టేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రిఫరెన్స్ పిక్ ప్రకారంగా ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా! ఈ కింద లైన్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కొంచెం ఇలా స్లైడ్‌గా తీసుకొని మీకు కాలర్ ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు పెట్టేసుకోండి. ఇలా. దీని లోపల కలిపేసుకోండి ఈ విధంగా. జస్ట్ షేప్ అయినా డ్రా చేసిన నేను. మీరు కరెక్ట్‌గా చూసుకోండి. చూసుకొని మార్కింగ్ చేసేసుకోండి ఇట్లా. ఇలా. ఇప్పుడు మార్కింగ్ చేసుకొని ఈ పీస్ వరకు కట్ చేసుకోండి. ఫస్ట్ నెక్ పార్ట్ కాకుండా ఈ డిజైన్ ఈ కాలర్ కోసం ఏదైతే తీసుకున్నామో ఈ పార్ట్‌ని తీసుకోండి. ఇది కొంచెం డిజైన్ నేను కొంచెం ఏందంటే చేంజ్ చేసిన. సేమ్ అదే డిజైన్ గానీ కొంచెం చూసుకోండి. చూసుకొని రిఫరెన్స్ పిక్ ఏదైనా ఉంటే దాంట్లో చూసుకుంటూ అది ఎట్లయితుందో అట్లా పెట్టుకోండి. అయితే ఈ కాలర్ సంబంధించి కోట్ కాలర్ అని చెప్పేసి మన ఛానల్‌లో వీడియో ఉంది. ఇంకా చూడండి అది ఇంకా చాలా బాగుంటది. అప్పట్లో అది కూడా బాగా ట్రెండ్ ఉండే. కోట్ కాలర్ బ్లౌజ్ వేదా టైలర్స్ అని చెప్పి మీరు సెర్చ్ చేయండి. అది ఇంకా ఈజీ అనమాట. లుక్ కూడా పర్ఫెక్ట్ ఉంటది. ఇలా ఎడ్జ్ వరకు కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ పీస్ ఈ లోపల వైపున ఏదైతే మార్కింగ్ చేసినామో ఈ పీస్‌ని ఎగ్జాక్ట్‌గా కట్ చేసుకోండి. ఇది ఈ కట్ చేస్తున్న ఈ పీసు మనకి కాలర్ బ్లౌజ్‌కి అటాచ్ అవుతది. ఈ కర్వ్ షేప్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు
డిజైన్ కోసం ఉంటదనమాట. ఆ కర్వ్ షేప్ మనకు నచ్చిన షేప్ పెట్టేసుకోవచ్చు ఇది. ఇప్పుడు ఇదిగోండి ఇది ఓపెన్ చేసుకునేసరికి ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము కాలర్ ఏదైతే తీసుకుంటామో క్లాత్, ఆ క్లాత్ పైన పెట్టి ఒకసారి నీట్‌గా ఐరన్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. అయితే కుట్టు వేసుకునే కంటే ముందు మనకిక్కడ ఒక ఎక్స్‌ట్రా క్లాత్ కూడా తీసుకోండి. కాలర్‌కి ఏదైతే క్లాత్ తీసుకుంటారో ఇది ఎక్స్‌ట్రా తీసుకోండి. ఒకవేళ ఈ క్లాత్ లేదు అంటే మీరు లైనింగ్ పెట్టొచ్చు. మనకేది బ్లౌజ్ పీస్‌కి ఏదైతే లైనింగ్ యూజ్ చేసిర్రో అదే లైనింగ్ కూడా పెట్టొచ్చండి. నా సజెషన్ ఏంటంటే సేమ్ కలర్ తీసుకుంటే ఒక్కొక్కసారి కాలర్ పైకి లేచినా లోపల వైపున ఇదే కలర్ కనిపిస్తది. సో, ఇట్లా ఒక క్లాత్ పెట్టుకొని దీనిపైన ఈ పీస్ పెట్టి మనకి చుట్టూ కూడా ఒక పావించు కింద వైపున ఒక పావించు ఎక్స్‌ట్రా తీసుకున్నాం కదా! అదే పావించు మెయింటైన్ చేసుకుంటూ చివరి వరకు ఈ ఎడ్జ్ ఎట్లుందో అట్లా కుట్టు వేసుకోవాలి. అయితే కుట్టు వేసుకునేటప్పుడు మాత్రం ఇక్కడ ఎడ్జ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకుండా ఒక పావించు వదిలిపెట్టి ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. చివరి వరకు వచ్చేసరికి కూడా ఈ చివరికి రాకుండా ఒక పావించి ఇక్కడ వరకే వదిలేసేయాలి. ఇక్కడ రబ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అయితే ఇక్కడ నేను 2 క్లాతులు జరిగిపోకుండా టైట్‌గా పట్టుకొని కుడతాను. మీకు ఒకవేళ జరిగిపోతుందంటే మధ్యలో ఒక గుండు పిన్ పెట్టేసుకోండి. ఖర్చు కోసం ఎగ్జాక్ట్‌గా పావించి వచ్చేలాగా చూసుకోండి. కొంచెం తగ్గించినా పర్లేదు. ఇది ఎట్లైనా లోడింగ్ రివర్స్ తీస్తాం కాబట్టి ఖర్చు కొంచెం తగ్గినా పర్లేదు. కాకపోతే పావించు వచ్చేలాగా చూడండి. ఈ కార్నర్ దగ్గర మాత్రం పావించుతో స్టార్ట్ చేయాలి. మనం కింద వైపునకి ఖర్చు కోసం పావించు తీసుకున్నాం కాబట్టి పావించుతో స్టార్ట్ చేయాలి. ఇలా ఇక్కడ వరకే ఒక పావించు వరకే ఇక్కడ రబ్ చేసుకోండి. ఇలా చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకొని ఈ బక్రం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా ఈ బక్రం డిజైన్ ఎట్లుందో అట్లా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర ఇలా చిన్న కట్టు పెట్టండి. మనకు రివర్స్ తీసినప్పుడు ఇక్కడ పట్టేసినట్టుగా లేకుండా నీట్‌గా ఉంటదనమాట. ఈ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం అక్కడక్కడ కట్స్ పెట్టండి. ఇలా నీట్‌గా కట్స్ పెట్టిన తర్వాత దీన్ని రివర్స్ తీసుకోవాలి. అంతకంటే ముందు ఇదిగోండి మనకి లోపల వైపు ఉన్న ఈ పీస్‌ని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసుకొని నిదానంగా ఈ కట్ వర్క్ షేప్ ఉంది కదా! ఈ షేప్‌ని చిన్న పిన్ గాని అంటే షార్ప్ లేకుండా ఉన్న చిన్న పిన్ను లాంటిది ఏదైనా తీసుకొని నీట్‌గా సరి చేసుకొని పైనుంచి ఒకసారి ఐరన్ చేసేసుకోండి. కానీ ఈ పిన్ ఏదైతే తీసుకుంటారో ఇది షార్ప్‌గా లేకుండా చూసుకోండి. కొంచెం నార్మల్‌గా రౌండ్‌గా వచ్చేలాంటిది తీసుకోండి. షార్ప్‌ది తీసుకుంటే ఏమవుతదంటే అక్కడ మీకు ఓపెన్ అయిపోతది ఇదంతా గూడా. కొంచెం తాళం చెయ్యి ఉంటది గదండీ మీది. తాళం చెయ్యి గూడా యూజ్ జేసుకోవచ్చు. అది షార్ప్‌నెస్ అనేది ఉండదు. కొంచెం బెటర్‌గా వస్తది దాంతోని గూడా. ఇదిగోండి ఇట్లా షార్ప్ ఈ ఎడ్జెస్ అంతా గూడా నీట్‌గా అనుకోని ఒకసారి ఐరన్ జేసుకొని, ఇప్పుడు మనకి కాలర్‌కి మధ్యలో ఉంది గదా! ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోండి ఇట్లా. ఇట్లా ఘాటు పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు కింద వైపున ఏం చేసినాం ఒక పావించి వదిలిపెట్టినాం ఇక్కడ. ఎందుకు వదిలిపెట్టినాము అంటే ఈ పావించు క్లాత్‌ని బక్రం క్యాన్వాస్ అంటించిన పీస్ ఏదైతే ఉందో ఈ పీస్ వరకు ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగోండి ఇట్లా కుట్టు వేసేసుకోవాలి దీని పైనుంచి. ఇది పావించు ఖర్చుతో గూడా వేసుకోవచ్చు. కానీ నేను ఎడ్జ్ పైనుంచి ఏస్తున్నా. మీరు పావించు ఖర్చు వచ్చేలాగా పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. ఈ కార్నర్ దగ్గర మాత్రం ఒక్క పావించంతా ఇట్లా కట్టు పెట్టండి. ఎగ్జాక్ట్‌గా పావించు ఫోల్డింగ్ చేయండి దీన్ని ఇట్లా. పావించు ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకుంటే ఏందంటే మనకి ఖర్చు కోసం పావించి ఉంటుంది. మనం మెడ పట్టి గానీ, పైపింగ్ గానీ ఏది వెయ్యాలన్నా గూడా మనం ఖర్చు కోసం పావించు తీసుకుంటాం కాబట్టి, ఆ పావించు ఖర్చంతా ఇక్కడ ఫోల్డింగ్ చేయాల్సి ఉంటది అంతే. మీకు అక్కడ రౌండ్ దిగే దగ్గర ఇబ్బంది ఉంటే చిన్న చిన్న కట్స్ కూడా పెట్టండి. ఇదేంటంటే బక్రం క్యాన్వాస్ ఉంది సపోర్ట్‌గా కాబట్టి కొంచెం లాగినట్టుగా పెట్టేస్తే సెట్ అవుతది. మీకు అట్లా రాలేదు అంటే చిన్న చిన్న కట్స్ పెట్టండి ఆ ప్లేస్‌లో. ఇలా మనకి నీట్‌గా కుట్టు వేసేసుకున్న తర్వాత, ఇప్పుడు మనకు ఇప్పుడు చూడండి. ఈ పీస్‌కొచ్చేసి మనకు పైనుంచి కుట్టు వేసినాం. ఈ పీస్ ఓపెన్ ఉంది గదా! ఇప్పుడు ఈ పీస్ వచ్చేసి మనకు బ్లౌజ్‌కి నెక్ పార్ట్ దగ్గర చిన్న ఘాటు పెట్టుకుంటాం మనం. ఆ ఘాటు దగ్గర నుంచి పెట్టి కుట్టు వేసుకోవాలి చూడండి. ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేసి రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇక్కడ గూడా అంతే. మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కాలర్ పీస్ రివర్స్ పెట్టాలి. మనకి ఇదిగోండి కుట్టిన పీస్ ఏదైతే ఉందో ఫోల్డింగ్ చేసి ఇది పైకి రావాలి. కింద ఉన్న క్లాత్ దీనిపైన రావాలి. ఇట్లా 2 ఘాట్లు ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టి, ఇప్పుడు ఇక్కడి నుంచి పావించు ఖర్చుండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకుందాం. కార్నర్స్ ఏదైతే కట్టు పెట్టినామో అవి 2 ఈక్వల్‌గా వచ్చేలాగా చూడండి. ముందుకు వెనక్కి వచ్చినా కూడా కాలర్ అనేది డిస్టర్బ్ అయిపోతది చివరి వరకు వచ్చేసరికి. కరెక్ట్‌గా ఇదిగోండి ఇట్లా పావించు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకుందాం.
ఇక్కడ వరకు వచ్చేసరికి ఇది కొంచెం ఇది ఫోల్డ్ చేసుకుని ఉంది కదా, దీన్ని చేతిలో పైకి పట్టుకొని ఇదిగోండి ఇట్లా కొంచెం చేతితో పట్టుకొని ఇది కింది వరకు గుట్టేసుకోండి. ఎక్కడ వరకు మనకి కాజాపట్టి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడ వరకు వస్తుంది ఇది. ఇదిగోండి ఈ చివరి వరకు ఇట్లా ఒకసారి రబ్ చేసుకోండి ఇట్లా. ఇప్పుడు మనకి ఒక వైపున కుట్టినా కదా, సేమ్ ఇదే విధంగా ఇటువైపున కూడా కుట్టాలి. సో ఇది కన్వీనియంట్గా ఉండడం కోసం నేను రివర్స్ తీసిన. మీకు ఒకవేళ కాదు అనుకుంటే అట్లానే పెట్టుకొని రివర్స్లో కుట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినామో ఇక్కడ నుంచే పెట్టేసుకొని ఇదిగోండి ఈ పీస్ ఈక్వల్గా రెండు కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకొని పావించు ఖర్చుతో. సో మీరు ఏం చేస్తారంటే కస్టమర్స్ ఒకవేళ ఈ బ్లౌజ్ కుట్టమన్నారు అనుకోండి, ఇట్లా మీరు ఇప్పుడు మీ బ్లౌజ్ ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేసిన తర్వాత మీకు ఎట్లా వస్తుంది, ఏమైనా చేంజెస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఎట్లా చేసుకోవాలి అవన్నీ మీకు అర్థమవుతాయి. ఆ తర్వాత మీరు కస్టమర్ది అనేది కుట్టొచ్చు. డైరెక్ట్గా కస్టమర్ది కుట్టడానికి భయం అనిపిస్తే మీరు అట్లా చేసుకోండి, మీ బ్లౌజ్ ఒకటి కుట్టుకోండి. ఏంటంటే నా సజెషన్ మీది ఒకటి కుట్టడమే బెటర్ అనమాట. ఎందుకంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే మీకు ఈజీగా తెలిసిపోతాయి. ఈ కింద ఫోల్డింగ్ చేసింది కుట్లలోకి వస్తుంది, అది కూడా చూసుకోండి, రాకుండా చూసుకోండి. దాన్ని పావించు ఖర్చు కరెక్ట్గా చూసుకోండి. ఇలా కుట్టేటప్పుడు ఇందాక చెప్పిన కదా ఈ పీస్ ఉంది కదా, ఇది కొంచెం లోపలికి నెట్టి ఈ పీస్ని బయటికి తీసుకోండి. ఇట్లా ఇక్కడ వరకు ఎడ్జ్ కరెక్ట్ వస్తుంది. ఈ చివరన రబ్ చేసుకోండి ఒకసారి ఇలా. ఇలా కుట్టిన తర్వాత ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి ఇట్లా ఒక 4 చోట్ల పెట్టండి కట్ ఇలా. ఈ కార్నర్ దగ్గర ఇది స్ట్రేట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టాల్సిన పని లేదు. ఇంక ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా దగ్గర దగ్గర చిన్న కట్స్ పెట్టండి. ఇది ఫోల్డ్ అవుతుంది అనమాట. మనకు ఫోల్డ్ అయినప్పుడు అక్కడ టైట్గా పట్టకుండా నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా కొంచెం దూరం ఒక 3 పెట్టండి సరిపోతుంది, ఇంకా మిగతా ప్లేస్లో పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు దీన్ని పైకి తీసుకోండి. ఈ పీస్ని ఎగ్జాక్ట్ ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇప్పుడు ఇటువైపు నుంచి చూపిస్తాను మీకు. ఇట్లా ఉంది కదా కుట్టిన పీసు, దీన్ని పైకి తీసుకొని ఈ ఖర్చు అనేది కొంచెం లోపలికి వెళ్ళేలాగా ఇదిగోండి ఇట్లా పెట్టాలి. ఇప్పుడు ఈ ఖర్చు పావించేది అయితే ఉందో ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా రావాలి. షేప్ అనేది పావించి లోపలికి వెళ్ళిపోయి దీనిపై నుంచి ఇట్లా రావాలన్నమాట. ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి ఇట్లా ఉంటుంది కదా, దీన్ని లోపలికి నొక్కండి ఇట్లా. ఇలా కొంచెం నీట్గా నొక్కి ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. చిన్న పిన్ను అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా తీసుకోండి, మీరు ఇబ్బంది ఉంటే ఏదైనా చిన్న సూది లాంటిది తీసుకొని కొంచెం సర్జ్ చేసుకోండి దీన్ని. ఇది వచ్చి ఇదిగోండి ఇట్లా నీట్గా సర్దుకోండి. ఈ కాలర్ షేప్ ఏదైతే ఉందో ఇది నీట్గా సర్ది ఎడ్జ్ పైన కుట్టు వేయండి. ఒకవేళ ఇక్కడ కావాలి అంటే మీరు ఒక పావించు గ్యాప్తో ఇక్కడ నుంచి కూడా కుట్టు వేసుకోవచ్చు. ఆ చివరిన లాస్ట్లో కార్నర్ షేప్ దగ్గర నేను వదిలేసిన, ఏంటంటే అది కొంచెం ఇదంతా కుట్టిన తర్వాత అది ఎట్లా వస్తుంది షేప్ అనేది కరెక్ట్గా చూసి మళ్ళీ ఒకసారి సర్జ్ చేసి కుట్టొచ్చు అని చెప్పి కార్నర్ని వదిలేసినండి. మీరు వదిలేయండి, ఆ కార్నర్ని వదిలేసి కుట్టండి. ఎడ్జ్ పై నుంచి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి. మీకు కావాలి అంటే పావించుతో తర్వాత వేసుకోవచ్చు. ఏంటంటే ఇది ఎడ్జ్ కుట్టు ఫస్ట్ వేయాలి, అనిగినట్టు ఉంటుంది అనమాట. షేప్ కూడా నీట్గా వస్తుంది మనకి. ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టిన తర్వాత మళ్ళీ ఈ కాలర్ షేప్ అనేది ఇదిగోండి పర్ఫెక్ట్ ఇట్లా నీట్గా అనుకొని ఖర్చు అంతా కూడా లోపలికి నొక్కేసేయండి. దీన్ని దారాలు ఇవన్నీ రాకుండా ఇట్లా నొక్కి పట్టేసుకొని ఇదిగోండి ఇట్లా. ఇదిగోండి ఇక్కడ కూడా అంతే, ఇక్కడ వరకు అయితే కుట్టి ఆపేసేయండి. తర్వాత ఒక పిన్ను తీసుకొని మనకి ఓపెన్స్ ఉంటాయి కదా, ఈ ఓపెన్స్ అన్నీ కూడా ఖర్చులు లోపలికి వెళ్ళిపోవాలి, ఇట్లా బయటికి కనిపించొద్దు. ఇదిగోండి ఇట్లా లోపలికి వెళ్ళిపోయేలాగా ఖర్చులో నీట్గా సరి చేసుకొని ఈ ఖర్చు పావించు ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టేసుకోవాలి దీన్ని. ఇదిగోండి ఇట్లా ఈ ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేలా నీట్గా సరి చేసుకొని ఈ చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇక్కడ కూడా అంతే, ఇదిగోండి మనకి ఇట్లా దారాలు అన్నీ ఉంటాయి కదా, ఈ దారాలు వీటన్నీ లోపలికి అనుకొని ఇదిగోండి ఇట్లా మీకు వీలైతే చిన్నగా అగ్గిపుల్లతో కాల్చేయండి వాటిని. ఇట్లా పెట్టి ఈ చివరి నుంచి రబ్ చేసుకోవాలి.
అయితే ఇట్లా కుట్టు వేసిన తర్వాత మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ ఎడ్జ్ వైపు నుంచి కదా మనం కుట్టు వేసినాం. ఒక పావించు గ్యాప్‌తోని కరెక్ట్‌గా ఇక్కడ నుంచి కూడా ఇంకో కుట్టు వేసుకోవచ్చు. లుక్ కూడా పర్ఫెక్ట్ ఉంటదనమాట. ఇప్పుడు నేను దీనికైతే ఇంకా ఎక్స్‌ట్రా కుట్టు ఏమి వేయను. ఒకసారి నీట్‌గా ఐరన్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనకు హ్యాండ్స్ అటాచ్ ఇవన్నీ సైడ్ జాయింట్ నేనేం చూపించాను మీకు. మీకు ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు దీనికి హ్యాండ్స్ కూడా అటాచ్ చేసి సైడ్ జాయింట్ చూపించి దీనికి అవుట్‌ఫిట్ చూపిస్తాను మీకు ఎట్లొచ్చిందనేది. ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్‌కి నేను హ్యాండ్స్, సైడ్ జాయింట్ అదంతా కూడా చేసేసిన. మెయిన్ ఏందంటే మనకి ఇక్కడ కాలర్ ఎట్లా స్టిచ్ జేసుకోవాలి అని జెప్పి. అయితే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ లోడింగ్‌తోని మనం కాలర్ అనేది అటాచ్ జేసినాం గదా! ఇట్లా ఖర్చు కనిపించకుండా అటాచ్ జేసినప్పుడు ఒకసారి పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇంకొంచెం నీట్‌గా ఉంటదనమాట. అణిగినట్టుగా ఉంటది. లేదు అంటే నార్మల్‌గా కుట్టి తిరిగేసినా గూడా ఇటువైపున ఖర్చు కనిపిస్తది. దానికి చిన్న ఓవర్‌లాక్ గూడా చేసుకోవచ్చు. అది ఇంకా ఈజీ. కాకపోతే ఇదేందంటే అసలు ఆ ఖర్చు కనిపించకుండా నేను లోడింగ్‌తో జూపిచ్చిన. తర్వాత ఇదిగోండి కాలర్ ఇట్లా పై వైపున ఇట్లా వస్తది కదా! దీన్ని ఇట్లా పైన టాప్ స్టిచ్ వేసినా కదా! ఇట్లా అయిపోతది. వెనకాల నుంచి వచ్చేసి ఇదిగోండి ఇట్లా రౌండ్ నెక్ అనేది ఉంటది. పై వైపుకొచ్చేసి ముందు వైపునకి ఇట్లా నెక్ అనేది ఉంటుంది. ఇది మనకు కావాల్సిన షేప్‌లో పెట్టేసుకోవచ్చు. సో, కాలర్ అనేది మనకు చాలా వరకు లైనింగ్ పైన అట్లా చూయిస్తున్నారు గదా! అట్లా చేస్తే మాత్రం మనకిక్కడ కాలర్ అటాచ్ చేసేటప్పుడు గానీ, ఈ ఎడ్జ్ వైపున తిరిగేసినప్పుడు ఇదంతా కూడా కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది రాదు. సెట్ చేయడానికి కూడా రాదండి. సో, కాలర్ కుట్టాలి అన్నప్పుడు ఈ విధంగా మనం మొత్తం రెడీ చేసుకొని సెపరేట్‌గా అటాచ్ చేసుకుంటే పర్ఫెక్ట్ లుక్ ఉంటది. ఇప్పుడు నేను ప్రెజెంట్ రన్ అవుతుంది ఇది కాబట్టి ఈ డిజైన్ చూపించిన. మనకి కాలర్స్‌లో చైనీస్ కాలరు, కోట్ కాలరు, తర్వాత డ్రెస్‌కి ఎట్లా కుట్టాలి, బ్లౌజ్‌కి ఎట్లా కుట్టాలి ఇవన్నీ కూడా మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోతో అంటే మీకు ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత లాస్ట్‌లో వాటి లింక్స్ కూడా ఇస్తాను. పైన లేదంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు చూడండి ఒకసారి. మీకు నచ్చిన కాలర్ అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ చేసే కంటే ముందు ఫస్ట్ ఈ కాలర్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలని మీకు తెలవాలి. ప్రాసెస్ తెలిస్తే మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ కాలర్‌ని మనం సింపుల్‌గా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది చూసిర్రా ఫ్రెండ్స్. సో, వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ గానీ, టైలరింగ్ చేస్తున్న షాప్స్ ఉన్న వాళ్ళు ఉంటారు మీ ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.